చూడండి, అందరూ క్వైట్గా ఉండండి. చూడండి, ఇలాంటి యాక్సిడెంట్ ప్రపంచంలో ఒక్కటి జరిగి ఉండదు. ఇది యాక్సిడెంట్ కాదని, హత్య అని పూర్తిగా నిర్ధారణ అయిపోయిందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఒకటి, ఇక్కడ పోస్ట్ మార్టం చేసిన ఎవరు ఆయన హెడ్, ఆయన ఎందుకు రాలేదు? రాజుగారు అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఏరి నన్ను లోపలికి పంపించి మీరు డాక్టర్ మాట్లాడతానని వెయిట్ చేసి బాడీని తీసుకెళ్ళి నన్నే మీరు మోసం చేస్తున్నారంటే ఇది కేవలం కుట్రపూరితమని నేను సుప్రీంకోర్టు వరకు వెళ్తాను, ఏపీ హైకోర్టులో ఫైల్ చేస్తాను. చంద్రబాబు నాయుడు గారికి నేను ఒక మనవి, దేవుడు క్షమించడు. ఇది కానీ అన్యాయం జరిగితే చంద్రబాబు నాయుడు గారు లక్షల కోట్ల సంవత్సరాలు నరకం మీకు తప్పదు. దేవుడి గురించి మీకు తెలుసు కదా, దేవుడు సత్యం తెలుసు కదా మీకు. రెండోది, రెచ్చగొట్టే ప్రసంగాలకి మీరు ఎలా పర్మిషన్ ఇచ్చారు? సనాతన పేరుతో ఎందుకు రెచ్చగొట్టడం? ఆ తర్వాతే ఇది జరిగింది. అర్థం చేసుకోండి. మిమ్మల్ని ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తా, 72 అవర్స్ తర్వాత ఏం చేస్తానో మీరే చూస్తారు. ఇది పోస్ట్ మార్టంలో హత్యగా తేలితేనే లక్షల కోట్ల మంది దేవుని బిడ్డలు శాంతిగా పడుకుంటారు. ఎవరు చంపారు, ఎందుకు చంపారు, ఎలా చంపారు, ఎక్కడ చంపారు అన్నీ ఇప్పటికే టోటల్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉండాలి. ఒక ముఖ్యమంత్రిగా మీ హోమ్ మినిస్ట్రీ ఎవరో నాకు తెలియదు, ఆవిడ ఏం చేస్తుందో. మీరంతా బిజీగా ఉండి వాళ్ళ మీద కేసులు, వీళ్ళ మీద కేసులు, కక్ష సాధింపులు వద్దు. రాష్ట్రానికి 1% అభివృద్ధి కార్యక్రమాలు రావు. ప్రపంచంలో ఉన్నది 260 కోట్లు క్రైస్తవులు, 180 కోట్లు ముస్లింలు. కనుక అర్థం చేసుకోండి, నేను నోరిప్పి సత్యం చెప్పానా? ఎవ్వడి ఇన్వెస్ట్మెంట్ తేడు రాష్ట్రానికి. ప్రెసిడెంట్స్ రూల్ తేవాలా? మీరు ఇది సత్యాన్ని బయట పెడతారా? ఎందుకు సీసీటీవీ కెమెరా ఏది? ఎక్కడ పెట్టారు సీసీటీవీ కెమెరా? క్రైమ్ సీన్ ఏది? ప్రొటెక్ట్ చేశారా మీరు? ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్దే కదా, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్దే కదా. దేవుడు క్షమించడండి, నేను క్షమించనండి, కోట్లు ప్రజలు క్షమించరండి. ఎవరు చంపారు? యూపీ నుంచి తీసుకొచ్చారా, మహారాష్ట్ర నుంచి వచ్చారా, మన తెలుగువారు చంపారా? సీసీటీవీ కెమెరాలో ఒక చిన్న బిడ్డ మిస్ అయిపోతే సీసీటీవీ కెమెరాలు ఉన్నాయే అంటే ఇది గవర్నమెంట్ ఫెయిల్యూర్ అనే కదా. మీరు సీసీటీవీ కెమెరాలు ఫుటేజ్ ఎలా డిస్ట్రాయ్ అయిపోయింది? వీళ్ళు అడుగుతున్న ప్రశ్నలకు నేనేం జవాబు చెప్పాలి? అందుకనే నా ఇన్వెస్టిగేషన్ నేను చేయిస్తే ఇక్కడ ఉన్నవారి ద్వారా ఇది హత్యనే క్లియర్గా తేలింది. మీరు ఎవరినో మేనేజ్ చేయగలరు, దేవుణ్ణి మేనేజ్ చేయలేరు. చంద్రబాబు నాయుడు గారు కేఏ పాల్ని మేనేజ్ చేయలేరు, సత్యాన్ని మార్పించలేరు. ముఖ్యంగా చెప్తున్నాను, ఐఓ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అండ్ డిఎస్పీని ఇప్పుడు కలిసా. మీ కుటుంబాలు నాశనం అయిపోతే మీరేమైనా తేడా చేశారంటే ఇది నా నోట్లో నుంచి వచ్చిన దేవుని మాట. అలాగే పోస్ట్ మార్టంలో తేడా చేసిన వారందరూ దేవుడు కళ్ళు కప్పలేరయ్యా. ఇది హత్య అని పూర్తిగా రుజువు అవుతుంది. మీరు అనౌన్స్ చేయండి, లేదా మీరు అనౌన్స్ చేసేటట్టు మేము అనౌన్స్ చేయిస్తాం. థ్యాంక్ యూ.